మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి దినము దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ మనల్ని సజీవులకు పెడుతున్న విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు వాక్య భాగాన్ని కాలము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు వాక్య భాగాన్ని కాలం ఈ వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యమైన దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యము మన జీవితంలో అత్తుకొని జీవించడమే నిజమైన దేవుని యొక్క బిడ్డల ఉద్దేశమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ఒక స్త్రీ వచ్చి దేవుని దగ్గర తన కుమార్తె గురించి వేడుకుంటుంది. తన కుమార్తెకు మరి దయ్యం బట్టి ఉన్నది, మరి అనారోగ్యంతో ఉన్నదని ఏసే దగ్గరకు వచ్చి తను వేడుకుంటా ఉన్నది, తన కుమారుని స్వస్థపరచమని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ స్త్రీ చూసినట్టయితే కానాను స్త్రీ. మరి ఆ సమయంలో మరి ఇజ్రాయేల్ ప్రజలకు మరి కానాను స్త్రీలకు పడదు. అలాంటి సమయంలో మరి ఈ స్త్రీ ఏసే దగ్గరకు వచ్చి తన వేడుకుంటున్న విధానాన్ని జ్ఞాపకము చేయబడుతోంది. తన తన ఎంతగానో తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి మరి దేవుడైన ప్రభు యేసు దగ్గర వేడుకుంటా ఉన్నది. మన ఆత్మీయ జీవితంలో మరి అలాంటి తగ్గింపు మనకు కూడా ఉన్నదో లేదో మనల్ని కూడా ఒకసారి పరిశోధించుకోవాలని ప్రభు ప్రేరట తెలియజేస్తా నెరవేరుకుంటూ వచ్చినాము. యేసు అక్కడి నుంచి బయలుదేరి తీరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళుచుండగా ఇదిగో ఆ ప్రాంతంలో నుంచి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని, నా కుమార్తె దయ్యం బట్టి ఉన్నది, బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఆ ప్రాంతంలోంచి వెళుతున్నప్పుడు మరి కానాను స్త్రీ మరి ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర వేడుకుంటా ఉన్నది. అయ్యా, నా కుమార్తె దయ్యం బట్టి చాలా బాధపడుతున్నది అయ్యా, ఆ బిడ్డను నాపై కనికరించమని కేకలు వేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ మనం చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం, యేసు అక్కడి నుంచి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్ము కరుణించమని కేకలు వేశారు. ఇక్కడ కూడా దావీదు కుమారుడా, మమ్ము కరుణించమని ఇద్దరు వ్యక్తులు గుడ్డివారు వచ్చి యేసు ప్రభుని వేడుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనమందరం కూడా యేసే దగ్గరకు వచ్చి మన ఒక మనవులు యేసేకు తెలియచేయాలి. మన కష్టకాలం కానీ, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు యేసే దగ్గరకు వచ్చి మనం వేడుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క కానాను స్త్రీ కూడా మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన కుమార్తె గురించి వేడుకుంటా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇద్దరు గుడ్డివారు కూడా, దావీదు కుమారుడా, మనము కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన మనవులు మనకు తెలియచేయాలి. మన గురించి దేవునికి తెలియదా అని ప్రశ్నించేవారు కూడా ఉంటారు. సమస్తము తెలుసు, కానీ అడుగుతేనే దేవాది దేవుడు మనల్ని మన ఒక హృదయాలని పరిశోధించే దేవాది దేవుడు. మనం దేవుని అడగడం నేర్చుకోవాలి. దేవునికి సమస్తము తెలుసు. మన దేవుని దగ్గరకు వచ్చి మనం వేడుకునడం ద్వారా దేవుడు మనపై కనికరపడతాడు. మన ఒక సమస్యల నుంచి కూడా విడుదల దయచేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు అక్కడి నుంచి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్ము కరుణించమని కేకలు వేసి ఉన్నారు. అలాగే చూసినట్టయితే 4వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే అనేక మంది మరి అక్కడ ఆ ప్రాంతంలో యేసు ప్రభు ఉన్న ప్రాంతంకు వచ్చి వారందరినీ కూడా దేవుడు స్వస్థపరిచినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, ఆయన కీర్తి సిరియా దేశమంతా కూడా వ్యాపించిన నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడించబడిన వ్యాధుల గ్రాసులందరినీ కూడా, దయ్యం పెట్టిన వారిని, చంద్రరోగులను, పక్షవాయుగల వారిని ఆయన ఎద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. అంటే యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా
యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఏంటంటే మనం యేసయ్య దగ్గరికి రావాలి. మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మన మోకాలుండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ కాలంలో యేసు ప్రభు జీవించే కాలంలో మరి యేసు ప్రభు వెళుతున్నప్పుడు ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారి యొక్క మనవులు, వారి యొక్క బాధలు యేసయ్యకు తెలియజేశారు. ఆ గుడ్డివారు కూడా యేసయ్యను వేడుకున్నారు. అలాగే చూసినట్టయితే అనేక మంది రోగులు, బాధపడుతున్న వారు కూడా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య స్వస్థపరిచాడు. అలాగే ఈ కానాను స్త్రీ కూడా యేసయ్య దగ్గరకు వచ్చింది. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఎక్కడ ఉన్నా యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆ కాలంలో యేసు ప్రభు జీవించే కాలంలో తన సువార్త పరిచర్య, యేసు ప్రభు ఒక సువార్త పరిచర్యలో చేస్తున్న సమయంలో ప్రజలందరూ కూడా యేసయ్య దగ్గరకు వచ్చారు. మనకు సజీవుడైన దేవాది దేవుడు మన పాపంలో నిత్యమై కల్వరి సిల్వలో చనిపోయి తిరిగి మూడో రోజు లేచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఎక్కడ ఉన్నా కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు. అలాగే ఎక్కడ ఉన్నా నీ యొక్క సమస్యల నుంచి, కష్టంల నుంచి నువ్వు బాధపడుతున్నట్టయితే వేడుకోవాలి యేసయ్యని. ఈ కానాను స్త్రీ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రియ దేవుని సంఘం, కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచుంది, కేకలు వేస్తాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, తన కుమార్తె గురించి ఆ తల్లి వచ్చిన్నది. మరి కానాను స్త్రీలకు, మరి ఇజ్రాయేలు ప్రజలకు, మరి వారి మధ్యలో వారిద్దరికీ కూడా పడదు. ఆ సమయంలో వారి ఇజ్రాయేలు ప్రజలకు, వారి కానాను స్త్రీలకు ఏమాత్రం కూడా పడదు. అలాంటి సమయంలో మరి ఆ స్త్రీ వచ్చి యేసయ్య దగ్గర వేడుకుంటుంది, అయ్యా, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుంది, అయ్యా, నా బిడ్డను స్వస్థపరచుమని కేకలు వేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మరి ఆ స్త్రీ అంతగా మాట్లాడుతున్నా, అంతగా కేకలు వేస్తున్నా కానీ యేసు ప్రభు ఆ స్త్రీ వైపు చూడలేదు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు చూసినట్టు 23వ వచనం, అందుకు ఆమెతో ఒక్క మాటనైనా చెప్పలేదు. యేసు ప్రభు ఒక మాట కూడా అక్కడ మాట్లాడలేదు. మరి ఆ స్త్రీ అంతగా కేకలు వేస్తూ ఉన్నది తన కుమార్తె విషయమై. మరి యేసు ప్రభు ఆమెతో ఒక మాట కూడా మాట్లాడలేదు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది గనుక ఆమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, మరి ఆ స్త్రీ యేసయ్యని వెంబడిస్తూనే ఉన్నది, కేకలు వేస్తూనే ఉంది, అయ్యా, దావీదు కుమారుడా, బాబు కరుణించు, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నది అని యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకుంటా ఉన్నది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో మరి ఒక స్త్రీని మనం చూసినట్టయితే కానాను స్త్రీ మరి అన్యురాలుగా ఉన్నది. కానీ యేసు ప్రభు ఒక శక్తి ఆ బిడ్డకు తెలుసున్నది. అందుకే ఆ బిడ్డ యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నది. ఆ తల్లి యేసు ప్రభుని వెంబడిస్తూ తన కుమార్తె గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నది. యేసు ప్రభు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆ సమయంలో శిష్యులు వచ్చి అడుగుతూ ఉన్నారు, యేసయ్య, మరి ఈమె చాలాసేపటి నుంచి మన వెంబడేస్తూ కేకలు వేస్తున్నది, ఆమెని పంపివేయమని యేసయ్యని వేడుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట గమనించినట్టయితే, ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారు నశించిన గొర్రెల యొద్దకు కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ప్రభు యేసుక్రీస్తు చెప్తున్న ఈ మాటను గమనించండి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నశించిన వారు ఇజ్రాయేల్ ప్రజల గురించి నేను ఇక్కడికి వచ్చి ఉన్నానని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. మరి ఎవరి గురించి నేను రాలేదు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మరి ఆ కాలంలో దేవాది దేవుడు మరి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికి, ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఆ సమయంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా నశించిపోతున్నారు. ఆ సమయంలో మరి ఆ స్త్రీకు దేవుడు మరి యేసు ప్రభు చెప్తున్న మాట గమనించినట్టయితే 24 వచనం చూసినట్టయితే, ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారి నశించుచున్న గొర్రెల వద్దకే కానీ ఎవరి వద్దకు నేను రాలేదనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనం చూసినట్టయితే, 10వ అధ్యాయం 6వ వచనము, ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల వద్దకు వెళ్ళడి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే 23వ వచనం చూసినట్టయితే, 23వ వచనము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనము, వారు ఆ పట్టణంలో మిమ్మును హింసించబడుతున్నప్పుడు
మరి ఎక్కడికి ఏ పట్టణంకు కూడా పారిపోకూడి మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇజ్రాయేల్ పట్టణంలోనే సంచారము చేయరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఒకవేళ మీరు అక్కడ హింసించబడుతున్న అదే ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రాంతంలోనే మీరు ఉండి సంచారము చేయండి అని యేసు ప్రభు ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల, ఈ స్త్రీ పాత్రము కానాను స్త్రీ మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటా ఉన్నది. అయ్యా నా కుమార్తె దయ్యం పట్టి చాలా బాధపడుతున్నది అయ్యా, కనికరమించమని యేసు ప్రభుని వేడుకుంటున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసినట్టయితే ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల, ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారు నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేను. ఆయనను ఆమె వచ్చి ఆయనను మొక్కి ప్రభువా నాకు సాయం చేయమని అడిగాను. హల్లెలూయా. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఆ స్త్రీలో బలమైన విశ్వాసం ఉన్నది. కానాను స్త్రీయే. ఇజ్రాయేలు వారి కానాను స్త్రీలకు పడదు. మరి అలాంటి సమయంలో కూడా ఆ స్త్రీ యేసయ్యని వేడుకుంటా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెలను తీసుకొని కుక్క పిల్లలేటికి ఉత్తము కాదని చెప్పాను. యేసు ప్రభు చెప్తున్న మాటలు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పిల్లలు ఒక తినే రొట్టె ముక్కలు తీసుకొని కుక్కలకి వేయడము యుక్తము కాదు అనే మాట యేసు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు చూసినట్టయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే 2వ వచనము, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అని అడిగాను. ఇక్కడ ఒక మాట గమనించాలి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను మొక్కి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనడము ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ కూడా ఈ యొక్క కానాను స్త్రీ కూడా మరి యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ఇజ్రాయేల్ గురించి వచ్చాను, ఇజ్రాయేల్ నశించుతున్న వారి గురించి నేను వచ్చానని చెప్పినా కానీ ఆ స్త్రీ చెప్తున్న మాటను గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ఆయన వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సాయం చేయమని అడిగాను. యేసు ప్రభుని మొక్కుతున్నదే, యేసు ప్రభు దగ్గర బతిమాలు కూర్చున్నదే. దావీదు కుమారుడా మమ్ము కరుణించమని మొదట చెప్పింది. యేసు ప్రభు ఆమెకు జవాబు ఇచ్చాడు, అయ్యో నేను ఇజ్రాయేల్ ప్రజల దగ్గరకు వచ్చానమ్మా, నశించిన వారి దగ్గరకు వచ్చాను. అలాగే మరి పిల్లల రొట్టెలు ముక్కలు తీసుకొని కుక్కలకి వేయడం ఉత్తమం కాదని చెప్పినా కానీ ఆ స్త్రీ ఆయనను మొక్కే అయ్యా నువ్వే నాకు సాయం చేయమని అడిగిందే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనకు సాయం చేసేవాడు మన దేవాది దేవుడు. మనం దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి, మనం దేవుని అడగడం నేర్చుకోవాలి. అందుకే అంటుంది కదా మత్తయి సువార్తలో ఉంటుంది కదా 7వ అధ్యాయంలో చూసినట్టయితే 7వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనము, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అడగడం నేర్చుకోవాలి. ఎంతోమందిని ఎన్నోసార్లు అడుగుతాము, ఎంతోమంది ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎంతోమందిని అడుగుతాము, వారు ఇయ్యకున్నా వారిని అడుగుతూనే ఉంటాము. కానీ ప్రతిదినము మనకి సజీవ లెక్కలు పెడుతూ మనల్ని కాపాడుతూ మనల్ని దేవాది దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవాది దేవుడిని మర్చిపోతూ ఉంటాము. ఈ యొక్క కానాను స్త్రీ కూడా యేసు ప్రభు ఆ మాట చెప్పినా కానీ అమ్మా నేను ఇజ్రాయేల్ ప్రజల గురించి వచ్చాను, నశించిపోతున్న ఇజ్రాయేల్ వద్దకు వచ్చాను, మరి పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని మరి కుక్కలకు వేయడం ఉత్తమం కాదని చెప్పినా కానీ యేసు ప్రభుని ఆమె మొక్కి అడుగుతూ ఉన్నది, అయ్యా నువ్వే నాకు సాయం చేయనేసి. ఆ ఒక కానాను స్త్రీలో ఎంత విశ్వాసం ఉన్నది ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. మన విశ్వాసాన్ని మనం పరిశోధించుకుందాము. మనం ఎలా విశ్వాసంతో ఉన్నాము, దేవుని ఎందు ఎలా మనం భయభక్తుల జీవితంలో జీవిస్తున్నామో మనల్ని మనం కూడా ఒకసారి పరిశోధించుకోవాలి. ఆ కానాను స్త్రీ యేసు ప్రభు అంతా చెప్పినా కానీ యేసు ప్రభు చెప్పాడు, అయ్యా అమ్మ నేను ఇజ్రాయేల్ ప్రజల గురించి వచ్చాను, నశించిన పోదు వారికి వచ్చాను, మరి పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసుకొని కుక్కలకి వేయడం యుక్తం కాదని చెప్పినా కానీ ఆమె యేసయ్యను మొక్కి అయ్యా నీవే నాకు సాయం చేయి అని అడిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 27వ వచనము, ఆమె నిజమే ప్రభువా, కుక్కల పిల్లలు కూడా తన యజమానును బల్ల మీద నుంచి పడే ముక్కలే తినును కదా అని చెప్పాను. ఆ ఒక్క స్త్రీ జవాబు ఇచ్చింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
ఆ రొట్టె ముక్కలు కూడా యజమానుని బల్ల నుంచి కింద పడిన ముక్కలే కదా, తింటాయనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆమె అంటుంది, ఆమె నిజమే ప్రభువా, ఆ కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుంచి పడే ముక్కలే కదా, తినును కదా అని చెప్పాను. ఆ కుక్క పిల్లలు కూడా మరి యజమానుని యొక్క బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలే తింటాయి కదా అని యేసయ్యకు జవాబిచ్చింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ స్త్రీ యొక్క జవాబుని యేసయ్య విని వెంటనే ఒక మాట పలికాడు. ఏమన్నాడంటే, నీ అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా, దేవుడికి మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ కానాను స్త్రీ యేసు ప్రభుతో ధైర్యంగా మాట్లాడితే అన్నది, అయ్యా, ఆ యజమానుని బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలే ఆ కుక్క పిల్లలు తింటాయి కదా అని యేసయ్యకు చెప్పినప్పుడు యేసయ్య చెప్పినాడు వెంటనే, నీ విశ్వాసము అమ్మా, నీ విశ్వాసము నీ విశ్వాసము గొప్పదే. మన ఆత్మీయ విశ్వాసం ఎలా ఉన్నదే, హృదయ కాలము మన విశ్వాసం ఎలా ఉన్నదో మనల్ని మనం పరిశోధించుకుందాము. ఆ కానాను యొక్క స్త్రీ యొక్క విశ్వాసం గొప్పదిగా ఉంది. యేసయ్య చెప్తా ఉన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పగా ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. విశ్వాసం అనేది కావాలి. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, మనం అడుగుతున్నప్పుడు ఇవి పొందుకుంటాము. ఇవి దేవుడు నాకు ఇస్తాడు, కొద్దిగా ఆలస్యమైన దేవుని చిత్తానుసారంగా మనకిస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా కానాను స్త్రీకి ఎలాగైతే దేవుడు అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు, మనల్ని కూడా చూసి కుమార్తె, కుమారుడా నీ విశ్వాసం గొప్పది అని యేసయ్య పలికేలాగా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. ఎందుకంటే ఆ ఒక కానాను స్త్రీ, దావీదు కుమారుడా మా కుమార్తె దయ్యం బట్టి బాధపడుతున్నది, కరుణించి మన కేకలు వేసిందే. యేసు ప్రభు ఆ కేకలు విన్నా కానీ యేసు ప్రభు ఒక మాట కూడా మాట్లాడకున్నా యేసు ప్రభుని వెంబడిస్తూనే ఉన్నదే. శిష్యులు చెడ్డారయ్యా, చాలాసేపటి నుంచి ఆమె వెంబడిస్తూ ఉన్నదయ్యా, ఆమెని పంపించమని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలను, నశించుతున్న ఇజ్రాయేల్ ప్రజలను దగ్గరికి నేను వచ్చి ఉన్నాను, వారిని నడిపించడానికి నేను వచ్చి ఉన్నానని యేసు ప్రభు చెప్పినా కానీ ఆ వెంటనే ఆ స్త్రీ యేసు ప్రభుని మొక్కి, అయ్యా నువ్వే నాకు సహాయం చేయి అని అడిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, విశ్వాసం అనేది కావాలి. మనం అడుగుతున్నప్పుడు మనం పొందుకుంటున్నామనే విశ్వాసం మనకు కావాలి. అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్టయితే, యేసు వెనుకకి తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినదని చెప్పగా ఆ గడియలోనే ఆ స్త్రీ బాగుపడింది. 12 సంవత్సరంలో నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకుంది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళేది, కానీ ఆమె రోగం నుంచి స్వస్థత పొందుకోలేకపోయినది. ఒక సువార్త విన్నది, యేసు ప్రభు ఆ ప్రాంతంలో నుంచి వస్తుందనేసి తన మనస్సులో విశ్వాసంతో యేసు ప్రభు ఒక అంచు, ఆ ఒక బట్ట ముట్టుకుంటే చాలు, ఆ వస్త్రంను ముట్టుకుంటే చాలు, నాకు స్వస్థత జరుగుతుంది అని విశ్వాసంతోనే ఆ స్త్రీ అక్కడికి వెళ్ళింది. ఆ బహుజనము ఉన్నప్పుడు యేసు ప్రభు వెళుతున్న ప్రాంతంలో ఆ బహుజనం అంతా కూడా జనమంతా ఉన్నదే. ఆమె వెనుక నుంచి వచ్చి యేసు ప్రభు ఒక వస్త్రాన్ని ముట్టుకున్నదే. యేసు ప్రభు నుంచి ఆ ప్రభావం వెళ్ళినదే. వెంటనే ఆమె స్వస్థత అందుకున్నదే. యేసు ప్రభు వెనుకకి తిరిగి చూశాడు. ఆ స్త్రీ, ఆ జనమంతట్లో కూడా ఆ స్త్రీ మరలా యేసు ప్రభు దగ్గరకు వచ్చిందే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు వెనుకకి తిరిగి చూసి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నేను బాగుపరిచినని చెప్పగా ఆ గడియలో నుంచి ఆ స్త్రీ బాగుపడింది. దానికంటే పై వచనంలో 20వ వచనం చూసినట్టయితే, ఇదిగో 12 సంవత్సరంలో నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతుందని తాను అనుకొని ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రంను ఆయన వస్త్రంను
ఆయన వస్త్రం చెంగు ముట్టగానే యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినదని చెప్పగా ఆ గడియలోనే ఆ స్త్రీ బాగుపడినదే. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలు, ఆ గడియలోనే ఆ స్త్రీ యొక్క 12 సంవత్సరముల నుంచి ఆ రక్తస్రావంతో రోగంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థత పొందుకున్నది. ఆ స్త్రీ అనుకున్నది, యేసు ప్రభు వస్త్రం ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుందని తనలో విశ్వాసంతోనే యేసు ప్రభు ఒక వస్త్రాన్ని పుట్టుకున్నదే ఆమె స్వస్థత పొందుకుంది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆమె విశ్వాసము దేవుడు చూశాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది అనే మాట పలికి ఉన్నాడు. అందుకే అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పగానే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందుకున్నది. హల్లెలూయా. విశ్వాసం అనేది కావాలి. మన విశ్వాసం అనేది బలమైనదిగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ ఇద్దరు కుష్ఠరోగులు దేవుని వేడుకున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని. అలాగే ఇంకొక కుష్ఠరోగి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ కానాను స్త్రీ కూడా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిందే. వారిని బాగు చేసిన దేవుడు మనల్ని కూడా బాగు చేస్తాడు. మనం అడుగుతున్నప్పుడు ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి, యూ షుడ్ బి హ్యావ్ ద ఫెయిత్. నీకు విశ్వాసం అనేది కావాలి, దేవుని మీద విశ్వాసము కావాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇది అనుగ్రహిస్తాడు, ఇది నాకు ఇస్తాడు అని విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకుననే మాట. మనం కూడా విశ్వాసం కలిగి దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కానాను స్త్రీ ఒక విశ్వాసంతో వచ్చింది. ఆ స్త్రీ యేసయ్య దగ్గరకు వస్తేనే స్వస్థత జరుగుతుంది, యేసయ్య దగ్గరకు వస్తేనే నా కుమార్తె స్వస్థత పొందుకుంటుందని విశ్వాసంతో వచ్చింది. యేసయ్య దగ్గరకు వచ్చింది, వేడుకున్నది, యేసయ్య దగ్గర సాగిలపడింది, యేసయ్యకి నమస్కారం చేసేది. యేసు ప్రభు చెప్పాడు, పిల్లలు ఒక రొట్టె ముక్కలు తీసుకొని, పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసుకొని కుక్కలకి వేయడం యుక్తం కాదంటే ఆమె చెప్పిన సమాధానం, యేసయ్య మరి ఆ బల్ల మీద నుంచి యజమానుల యొక్క బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలే కదా కుక్క పిల్లలు తింటాయన్నప్పుడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నట్టే జరుగును గాక అని ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన వెంటనే తన కుమార్తె ఆ గడియలోనే స్వస్థత పొందుకుంది. మనల్ని కూడా దేవాది దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం విశ్వాసంతో అడిగినట్టయితే మనం కూడా పొందుకుంటాము. అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబంకు అనుగ్రహించును గాక, మిమ్మల్ని బలపరిచును గాక, మిమ్మల్ని ధైర్యపరిచును గాక. మీ అనారోగ్యంతో ఉన్నట్టయితే దేవాది దేవుడు మీకు స్వస్థత అనుగ్రహించును గాక. సమస్యలతో కష్టములతో బాధపడుతున్నట్టయితే మీ కష్టం నుంచి సమస్యల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడా దేవా నీకు ధన్యములు స్తోత్రములు తండ్రి. ఉదయకాలము నైనా కానాను స్త్రీ యొక్క నైనా నీ దగ్గరకు వచ్చి వేడుకున్న అంశం ద్వారా మాతో మాట్లాడి నైనా నువ్వు చెప్పిన మాట, అమ్మా నీ విశ్వాసం గొప్పదే, నువ్వు కోరుకున్నట్టే జరుగును గాక అని నువ్వు పలికిన మాట ప్రభువా, మేము కూడా నీ దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసంతోనే రావడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. దాన్ని మేము అడుగుతున్నప్పుడు విశ్వాసంతో నీ మీద ఆధారపడి అడగడానికి నీ కృప ద్వారా మనల్ని కూడా బలపరచండి. నైనా ప్రభా, మా దేశాన్ని దీవించండి, మా ప్రజలను దీవించండి, మా సేవకులను మా సేవకురాలను దీవించండి, సంఘాలను దీవించండి. అలాగే తండ్రి ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ నిన్ను దీవించి ఆశీర్వదించినందుకు వందనములు స్తోత్రములు. నైనా ప్రభా, బ్యాప్టిజం హౌస్ నిర్మిస్తుండగా నువ్వు సాయం చేస్తున్నందుకు వందనాలు యేసయ్య. అలాగే కలర్స్ విషయంలో నైనా నువ్వు సాయం చేసిన విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తండ్రి. రాబోయే దినాల్లో నైనా పాస్టర్స్ మరి మీటింగ్స్లో కూడా మీరు నైనా దీవించండి, ఆశీర్వదించండి. నేను ఇంతవరకు ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ని మీరు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈరోజు అంతట్లో కూడా నీ కృపలో మనల్ని బలపరచండి. ఈ మధ్యాహ్న కాలం జరగబోయే ఆరాధన కూడా నన్ను దీవించి ఆశీర్వదించమని నచడని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబంలో తోడై ఉండును గాక. ఆమేన్.